ప్రియుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు గడిచిన కాలమంతా అనగా 2025వ సంవత్సరంలో జనవరి నెల మొదలుకొని మరి ఏప్రిల్ నెల వరకు కాచి మే నెలలో ప్రవేశపెట్టి మొదటి వారం ఆయన బలలో చేయి వేసే భాగ్యమును తండ్రినిచ్చిన దేవాతి దేవుని ఈ భాగ్యములకి ఎందరో నశించిపోయారు. ఎందరో దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నప్పటికీ దేవుడు మనల్ని అయితే ప్రేమించి ఆయన సరిదావడం నిలుచుండే భాగ్యమును ఆయన బలలో చేవేసే భాగ్యమును తండ్రినిచ్చిన దేవాతి దేవుని రెండు చేతులైతే మేము పడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కరణించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకన్నానంటే నా గొంతుకి రావట్లా, కరెంటు లేకపోతే ఇప్పుడు అరిసి చెప్పాలి ఎలాగా అని నేను గొంతులు సవాల్ తీసుకుంటా కూర్చోను. ప్రభువా నీ కృపని అయ్యా, నిలబడినప్పుడు స్వరాన్ని అయ్యా అని ప్రార్థన చేసుకుంటా కూర్చోను. స్వరంతో పాటు కరెంటుని కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రాత్రి కాల సమయంలో వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసాం. నేను రోజులో దాన్ని ముగించాలని ఆశపడుతున్నా. రాత్రి కాల సమయంలో ధ్యానం చేసిన మాటని వినకపోవడం వలన జరిగే పరిస్థితులు ఏంటో, వినడం వలన జరిగే మేలేంటో మరి రాత్రి కాల సమయంలో వినకపోవడం వల్ల జరిగేవి చెప్పాను. ఏంటంటే నరకాగ్నికి పాత్రలమైపోతాం, ఉగ్రతకి పాత్రలమైపోయి ఆయన కోపం రగులుకొని ఉండగా ఎక్కడి వరకు వెళ్ళిందంట? నరకం వరకు వెంటాడేదంట. మరొకసారి మాటలు ధ్యానం చేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయింది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. చాలండి. రాత్రి కాల సమయంలో ధ్యానం చేసిన మాట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలైనది కీడైనది కూడా చెప్పిన మాట ఏంటంటే, జనులు దేవుడి మాట వెనక చేసిన పని ఏంటంటే ద్వితీయోపదేశకాండంలో మాట్లాడిన మాట చదివి వెళ్ళిపోతాం. 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మర్చితివి. యెహోవా దాన్ని చూచెను, తమ కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఎట్లా అనుకొనెను, నేను వారికి యువకుడనై వారి కనపట్టి పరిస్థితి ఏ మగును చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. దేవుని మాట వినని వారందరూ ఎలాంటి వారే అంటే మూర్ఖ చిత్తము కలిగిన వారంట, విశ్వాసము లేని పిల్లలు అని అంటున్నాడు. విముఖుడనై ఉండును. ఆయన అంట విముఖుడై ఉంటాడు అంట. ఎలాగుంటాడు? దేవుని మాట వినని వారికి సమీపస్తుడిగా ఉండడం, దేవుని మాటకి లోబడిన వారికి, దేవుని యొక్క వాక్యానికి భయపడిన వారికి, దేవుని దాసుల మాట వినని వారికి ఎలా ఉంటాడంట? విముఖుడనై వారు కనపడిన స్థితి ఏమగునా చూచెదను అంటే దూరంగా ఉండి వారి పక్షానికి కార్యాలు చేయడానికి దగ్గర ఉండడం, దూరంగా ఉండి వారి కడపతి స్థితి అంటే ఎప్పుడో చివరి స్థితి
కడపటి అంటే చివరి స్థితి. కడపటి స్థితి ఎలా ఉండదో నేను చూచెదను. దేవుని మాట వినని వారి పరిస్థితి కడపటి స్థితి ఎలాగుంటుందయ్యా అంటే భయంకరంగా ఉంటుంది. అది నేను ఎలాగుంటుందో నేను చూస్తా. వారి విశ్వాసం లేని వారు మూర్ఖచిత్తులు. మూర్ఖచిత్తులు అంటే ఇప్పుడు వాక్యాన్ని కూడా ఏం చేస్తారంటే మూర్ఖంగా ఉంటారు. ఆయన చెప్తానే ఉంటాడు, ఆయన చెప్పుకుంటా పోతాడు, నేను నేను తింటానే ఉంటా, వదిలేస్తా. వీళ్ళు ఏమని అంటున్నాడంటే దేవుడు మూర్ఖులు అంటున్నాడు. దేవుని దాసుల చేత దేవుడు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్నప్పుడు వినకుండా, నోరు తెరవకుండా, మొరపెట్టకుండా ఉండేవారు ఎవరంటే వాళ్ళకు పెట్టబడిన పేరు మూర్ఖులు, మూర్ఖచిత్తులు. మూర్ఖచిత్తులు ఎలాగుంటారు అంటే దేవుని యొక్క వాక్యానికి లోపడరు, దేవుని గద్దింపులకు లోపడరు, దేవుని యొక్క వాక్యానుసరంగా నడవరు, దేవుని యొక్క వాక్యానుసరంగా జీవించరు. వారికి పెట్టిన పేరు మూర్ఖచిత్తులు. మూర్ఖచిత్తులుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి అంటే వారి విశ్వాసము మూర్ఖచిత్తులే కాదంట, వారిలో విశ్వాసం కూడా ఉండదంట. విశ్వాసము లేని వారు అని అంటున్నాడు. చూడండి మాట చదువు మళ్ళా. వారు మూర్ఖచిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిన దేని వల్ల అంట ఇక ఏనరు, వాళ్ళు వాక్యానుసారంగా జీవించరు, వాక్యానుసారంగా బ్రతకరు, వాళ్ళు దైవ చిత్తము కాని దాన్ని బట్టంట దేవునికి కోపాన్ని, రోషాన్ని పుట్టిస్తారంట. వింటే ఎవరన్నా సర్దుకొని తెచ్చి కదనుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి వచ్చే సంవత్సరం వచ్చేది కొంచెం ఎదురుకు వచ్చింది అయ్యా. రమేష్ మనసు ఎదురుకు వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే మూర్ఖచిత్తులు దేవుని మాట వినరు, వారి పిల్లలంట వినకపోవడం కాకుండానే దేవుని మాటను అనుసరించకుండా ఉండటం వలన వారు దేవుని కంట రోషాన్ని పుట్టించిన వారిగా ఉంటారంట. విన్నవాడు ఎప్పుడైనా సరే ఏం చెప్తాడంటే విన్న మాటను బట్టి సరి చేసుకోవడానికో, విన్న మాటను బట్టి ఆ పనిని పూర్తి చేయడానికో చూస్తారు. విన్నవాడు ఏం చేస్తాడంటే ఏం చెప్పాడో తెలియక, ఏం చెప్పారో అర్థం కాక, ఇప్పుడు స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళిన పిల్లలను అడుగుతా, చెప్పండి మీరు వెళ్ళినప్పుడు లెసన్ వినలేదు అనుకోండి, మీకు అర్థమవుతుందా? వెళ్ళినప్పుడు స్కూల్లో పాఠాన్ని వినకపోతే వాడికి అర్థం కాదు, ఏమి రాస్తున్నారో కూడా తెలియదు. విన్నాం అనుకోండి, ఆ క్వశ్చన్కి జవాబు రాయగలుగుతాం, గుర్తుంటుంది. విన్న పాఠము మన మైండ్లో ఉంటుంది. అలా చదివితే ఇలా గుర్తుండిపోతుంది, అలా చదివితే ఇలా గుర్తుండిపోతుంది. ఎందుకని విన్నాము గనక, ఆ పాట విన్నాము గనక మనకు గుర్తుంటుంది. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే అవసరమైతే కల్పితం కూడా రాసేయచ్చు. మధ్యలో కొన్ని మాటలు ఎగ్గొట్టినా, కొన్ని మాటలు కల్పించి రాసిన ఎన్నో కొన్ని మార్కులు మరీ తీసేసి 0.5. ఎందుకంటే దానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. సోషల్ ఎగ్జామ్ అంటే దాన్ని సొంత కొట్టిగానండి. నాకు ఎంత పాట విన్నాను అనుకోండి, ఆ పాట గుర్తుంటే సొంత కొట్టిని పెట్టేసేవాడిని. సోషల్ ఎగ్జామ్ అంటేనే నాకు ఉండేది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనం పాఠాన్ని ఎప్పుడైతే వింటామో అప్పుడు దాన్ని బట్టి చేయగలుగుతాం. సరే చదువు అంటే ఓకే, ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. అది వింటేనే ఏది ఎంత పోయాలో, ఏది ఎంత చేయాలో, ఏది ఎక్కడ పెట్టుకొని పోయాలో, కంపని పోయాలనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కోడి కోసేవాడు కూడా ఎక్కడ పడితే అక్కడ పోతే అది మాంసం సగం తెగిద్దా? అది కోసే విధానం తెలిస్తేనే దాన్ని చక్కగా కోయగలుగుతారు, మొక్కలా కొట్టగలుగుతారు. సరే ఇది చదువుకునే వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు ల్యాబ్లోనికి వెళ్ళినప్పుడు కప్పలు కోపిస్తారు, ఎర్రలు కోపిస్తారు, అనేకమైన కోపించి దాంట్లో ఉన్న నరాల పరిస్థితి ఏంటి, డాక్టర్లు అయ్యే వాళ్ళకి అందరికీ ఇది ఒక పరీక్ష. అది తెలుసుకుంటేనే మనిషి నరాలు ఎలా ఉండి ఏది ఎలా చేయాలి ఏంటనేది వాటి ద్వారానే వారికి నేర్పిస్తారు. నేర్పించినప్పుడు పాఠాన్ని విన్నప్పుడే ఆ పనిని ఏం చేయగలుగుతారంటే చేయగలుగుతారు సక్రమంగా. పాఠాన్ని వినకుండా
ఒరే బాబు కాళ్ళు పోయిండ్రా, దాని చివరి పోయిండ్రా అంటే తలకాయ కోసేస్తారు. లేదంటే ఒరే బాబు పట్టను పోయిండ్రా అంటే ఎక్కడ కొలుతారు? వీపు కోసేస్తారు. ఎనమాలు పోయి కొడితే ఎదరు కొయ్యాలి, దాన్ని ఎదరు కొడితే దాని పరిస్థితి ఏంటో. వింటే ఎక్కడ కొయ్యాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా బాగుపడతారు, ఏది చేయాలో తెలుస్తుంది. దేవుని మాట వినకపోతే కూడా అంతే. దేవుని మాట వింటే ఏ రకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మెట్టులు, మొదటి మెట్టు వేరు, రెండో మెట్టు వేరు, మూడో మెట్టు వేరు. ప్రార్థనలో కొన్ని మెట్లు ఉంటాయి. భక్తి జీవితము పాలు తాగే జీవితం ఉంటది, ఆహారం తినే జీవితం ఉంటది, ఇదిగో దేవుని అనుసరించి నడిచే జీవితం ఉంటది. బాల్యకాలం వేరు, యవన కాలం వేరు, నడిప్రాయం వేరు, వృద్ధాప్యము వేరు. మనుషుడికి ఇన్ని కాలాలు పెట్టిన దేవుడు భక్తిలో కూడా కొన్ని కాలాలు పెట్టాడు. నువ్వు వింటే ఈ మొదటి స్థితి నుండి, పాలు తాగే స్థితి నుండి ప్రభు నిన్ను ఆహారం తినే స్థితికి నడిపిస్తాడు. దాన్ని లోతైన భక్తి అంటారు. నీ నావన లోతుకి నడిపించు. అప్పుడు దాకా లోతుకి వెళ్ళాడు, కానీ ఏ లోతుకి నడిపించమన్నాడు? ప్రభు చెప్పినప్పుడు నడిపించమన్నాడు. ప్రభు చెప్పినట్లుగా నడిచినప్పుడు, ఆ లోతుకి వెళ్ళినప్పుడు విస్తారమైన చేపలు పేతురికి యోహానుకి కండి. పేతురు విస్తారమైన చేపలు పట్టగలిగాడు. దేవుని మాట విన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందగలుగుతాం. దేవుని మాట విన్నప్పుడే క్షేమాన్ని పొందుకోగలుగుతాం. దేవుని మాట వినని వారు అంటున్నాడు మూర్ఖచిత్తులు. వారి పేరే మూర్ఖచిత్తులు. దేవుని మాట వినని వారు మూర్ఖచిత్తులు అంట. వారి విశ్వాసం లేని పిల్లలంట. వారిని చూసి వారికంట కడపరి స్థితి ఎలాగుంటుందో విముఖుడై ఉంటాడంట. దూరంగా ఉండే పరిస్థితి. ఏమండి, ఒక మాట, తల్లిదండ్రుల పిల్లలు చూడకపోతే కడపరి స్థితిలో మీకు ఎంత బాధ వేస్తుంది? పిల్లలు చూడకపోతే, ఇదిగో నేను ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఇచ్చానో, నా బిడ్డలు నన్ను చూడట్లేదని ఎంత దుఃఖపడతారో, ఎంత బాధపడతారో. కడవరి స్థితిలో నీ కొడుకులు నీ అక్కడికి రాకపోతే నీకు ఎంత బాధగా ఉంటుందో, కడవరి స్థితిలో దేవుడు నీతో లేకపోయినా నీకు అంతే బాధ. కడవరి స్థితిలో దేవుడు నీ దగ్గర ఉండి నిన్ను చేయబట్టుకొని ఆయన అన్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముత్తాడు వాడును అంటే ఎప్పుడు వరకు అంట? ముదిమి అంటే ఎప్పుడు? చిన్నపిల్లప్పుడా? సరిపోయిందంట. ఎవరు చెప్తున్నారు అంటే ముదిమి అనగా వృద్ధాప్యము. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు అంటే ముసలతనంలో కూడా దేవుడు విడిచిపెట్టాడంట. వారు కొమ్మ అంటే చిగురించు కొమ్మ వలె ఉంటారంట. వాళ్ళు చిగురు పెట్టు ముసలవారు చిగురు పెట్టు వారి వలె ఉంటారని తెలియపరిచారు. అంటే అప్పుడు కూడా పచ్చగా సంతోషంగా ఉంటారని. ఆ స్థితి నీకు కడవరకు ఉండాలి అంటే దేవుని మాట వినే బిడ్డలుగా, లేకపోతే విముఖుడై ఉంటాడంట. అంటే దూరంగా ఉంటాడంట. దూరంగా ఉండి నీ కడవరి స్థితి ఎలాగుండదో చూస్తాడంట. నువ్వు ఎలా దుఃఖపడతావో చూస్తాడు, ఎన్ని శ్రమలు ఎదుర్కొంటావో చూస్తాడు. ఆ శ్రమ 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 ఆఖరికి నరకానికి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన రోషము రగులుకుంటూనే ఉంటదంట. నేను రాత్రి సమయంలో చెబుదామంటే పూర్తిగా టైం చాలా అయిపోయింది. నీ స్థితి దేవుని మాట వినకపోతే కడవరి స్థితి భయంకరంగా ఉంటది. కడవరి స్థితి భయంకరమైన స్థితి కలిగి నీవు ఉంటావు. దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విని లోబడితే జరిగే మేలులు ఏంటాయి అంటే కీర్తన గ్రంథంలోకి వచ్చేద్దాం. 81వ అధ్యాయము 11వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేఖ్యమే వారి శత్రువులను ఏం చేస్తాడంట? అయ్యో అని చెప్తున్న మాట ఏనండి. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలో. ఏంట మేలు ఆయన అంట చూడండి. అప్పుడు నేను వేఖ్యమే. వేఖ్యమే అంటే ఇప్పుడు పిల్లోడు పడిపోతున్నాడండి. పిల్లోడు పడిపోయాడు, ఎలా తీస్తారా? పిల్లోడు పడిపోయాడు, వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇట్లా వెళ్ళిపోయి ఎలా తీస్తారా? లేకపోతే ఇలా వచ్చేసి గోకులు లేపుతారా? అమ్మ మీకు సైకిల్తో సహా చెప్తాను, ఎందుకంటే సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టు చెప్తాను, అర్థం చేసుకుంటారని. ఏం చేస్తారండి?
వేగరమే అంటే స్పీడ్గా వచ్చి పిల్లల్ని లేపి నిలబెడతా. ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్నాడు చూడండి, అప్పుడు నేను వేగరమే వారు శత్రువులను అనగదొక్కేదను. శత్రువులను అంటే నీ పక్కన తింటాను, నువ్వు గొడవాడే వాళ్ళు, లేకపోతే నిత్యము పోట్లాడ పెట్టుకునే వాళ్ళు నీ శత్రువులు కాదు. వీళ్ళు ఎక్కడోక సంబంధులు, నీకు భూలోకంలో సంబంధాలు ఉన్నారు తెలుసా? వాళ్ళు ఎవరో సాతాను సమూహం. సాతాను సమూహం అని దేవుడు అంట అనగదొక్కేస్తాడంట. నీ కుటుంబంలో గలిబిలి పెడుతున్న సాతానుని, నీ కుటుంబంలో సమాధానం లేకుండా సాతానుని, నీ కుటుంబంలో సమృద్ధి లేకుండా చేస్తున్న సాతానుని, ఇదిగో నీ కష్టాజితాన్ని చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా నీ కష్టాజితం అంతా మింగివేస్తున్న లజ్జాకరమైన దేవతని దేవుడు అంట వెంటనే వచ్చి త్రొక్కేస్తాడంట. వేగరమే వచ్చి శత్రువులను అనగదొక్కేదను. లజ్జాకరమైన దేవత మా పిల్లల నాటి నుండి కష్టార్జితమును తినివేయుచున్నది, బిడ్డలను కుమారులను కుమార్తెలను తినివేయుచున్నదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నేను అభివృద్ధి చెందలేకుండా నీ కష్టార్జితమును తినివేస్తున్న శత్రువైన సాతాను అనగదొక్కుతాడు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంచిన సాతాను కూడా అనగదొక్కుతాడు. సాతాను నీ కుటుంబంలో సమాధానం ఎందుకు పెట్టాడయ్యా అంటే సులువుగా చిక్కులు పెట్టి సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడు. సులువుగా ఏమడదో, అసలు సందర్భం ఏమడదు, అక్కడ ఏ మాట ఉండదు, కానీ ఒక మాట పట్టుకుని సులువుగా గొడవ పడిపోతాడు. చిన్న మాట పట్టుకొని గొడవ పడిపోయి తన్నుకొని తర్వాత ఆలోచిస్తారంట. అంత అయిపోయిన తర్వాత ఒక చిన్న మాట కొద్దిగా సమాధానం చెప్తే సరిపోయేదేమో, ఇంత గొడవ అయ్యేది కాదు. అనవసరం గొడవ పెట్టుకున్నామని చేతులు కాలినాక అయ్యో పట్టుకుంటారంట. ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి? అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సులువుగా చిక్కులు పెట్టే సాతానుడు నీ కుటుంబంలో గలిబిలి పెట్టే సాతాన్ని ప్రభు ఏం చేస్తాడంటే అనగదొక్కుతాడు. నిన్ను గృహాలు అభివృద్ధి చెందలేకుండా దేన స్థితిలోనే తొక్కి పెడుతున్న సాతాను పని ఏంటి అంటే దొరికితే చాలు తొక్కి పెట్టేసి ఉంచుతాడు. ఆయన కూడా అంట ప్రభు నిన్ను అభివృద్ధి పరచడానికి శత్రువైన సాతాన్ని వేగరమే వచ్చి పేక కింద కాలు పెట్టి తొక్కుతుంటే, సాతాను తొక్కుతుంటే దేవుడు చూస్తూ ఉండి ఊరుకునేవాడు కాదు. నువ్వు ఆయన మాట విని ఆయన మాటకు లోబడి నువ్వు ఉంటే, ప్రభువా నీ మాటకు నేను లోపడుతున్నాను గయ్యా, నీ మాటను బట్టి నేను నడుస్తున్నాను గయ్యా, నీ మాటను బట్టి జీవిస్తున్నాను గయ్యా అంటే దేవుడు వెంటనే వచ్చి సాతాన్ని అనగదొక్కి నిన్ను బ్రతికించేవాడు. ఈ మాట ఒక సందర్భాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఏంటా సందర్భం అంటే, హిజ్కియాకి వీపు వెనకమాల ఒక మరణకరమైన రోగం పుట్టింది. అది లొట్టలాగా పడిపోయి, ఆ రోగం ఏంటంటే మాంసాన్ని తినుకుంటా వెళ్ళిపోతుంది, చచ్చిపోతాడు అంతే. అయితే అక్కడికి ఎప్పటికప్పుడు మాంసాన్ని తీసుకొచ్చి ఏ ఏట మాంసమో ఏ దూడ మాంసమో ఏదో ఒక మాంసాన్ని తీసుకొచ్చి ఆ ప్రదేశాల్లో పెడితే ఆ ప్రదేశాల్లో ఉన్న మాంసం తిని ఆ రోజుకు సర్దుమణిగి. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగి ఉండగా ఒక దైవజనుడు వెళ్ళాడు, అయ్యా నువ్వు మరణమైపోతూ ఉన్నావు, నీ ఇల్లును చక్క పెట్టుకో అన్నాడు. హిజ్కియా అక్కడ పాపాన్ని ఒప్పుకున్నట్టే చూపించలేదు. కానీ మీరు చూడండి బాగా వాక్యాన్ని చూస్తే, ఆయన యథార్థంగా నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని అడుగుతున్నాడు. అయ్యా చూడండి ఆ మాటను చూద్దాం. యెషయా గ్రంథం చదవమ్మా, 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీ కుటుంబము నీ ఇల్లును చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా నా యథార్థ హృదయమై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా ఏం చేశాడంటే, ఇక్కడ అన్నాడు, నేను
పాపాలు చేశాను, నన్ను క్షమించయ్యా, మరణం నుండి నన్ను విడిపించయ్యా అన్నాడా? వైపు చూడండి అమ్మా, మీకు ఆపదల్లో ఉపయోగపడే మాట అమ్మా. మీ బలహీనతలో నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నేను సాక్షి నిలబడ్డానని చెప్పే ముందు దేవుడు ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్తున్నాడో చూడండి. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన జవాబు రాదు, కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగవు. నీ సందర్భాల్లో కార్యాలు జరగాలంటే సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడయ్యా అంటే, ఆయన మాట విని యథార్థంగా నడిచిన హిజ్కియా పరిస్థితి, విననవాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను కానీ, ఇంకా విని నడిచిన హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, నా యథార్థతను అని అన్నాడుగా. అతడు తన మొక్కను గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా దేవుని మాట విన్నవాడు, హిజ్కియా దేవునికి లోబడినవాడు, హిజ్కియా దేవునికి లోబడి భయభక్తులు కలిగి జీవించిన హిజ్కియా, యథార్థంగా ప్రవర్తించిన హిజ్కియా, నీతిగా బ్రతికిన హిజ్కియా, యథార్థ ప్రవర్తన గలవాడై ఉన్న హిజ్కియా అంటున్నాడు, మరణాపాయ ఛాయల్లో నేను నడిచానుగయ్యా, నేను ఎట్లు యథార్థంగా నడిచిద్దునో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు యథార్థంగా నడిస్తే ఆ ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేయగలిగితే, ప్రభువుని నువ్వు అడిగితే ప్రభు వేగ్యమే వచ్చి, ఇప్పుడు ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటి? యథార్థంగా నడిచాడు, చక్కగా ప్రవర్తించాడు కనుక మరణాపాయ ఛాయల్లో మరణకరమైన రోగం కలిగినప్పుడు, ఇదిగో యాజకుడు వచ్చి నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు దేవుని తట్టు తిరిగి ఆయన అంటున్న మాట, అయ్యా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నేను ఎలాగో జరిగించుతునో కృపతో జ్ఞాపకం. అంటే సమస్తాన్ని కూడా ఆయన జరిగించాడంట. అది జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగానే, హిజ్కియా మొరపెట్టగానే ప్రభు వెంటనే మరలా దావీదుతో మాట్లాడి పంపించాడు. వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, అతని యథార్థత నేను ఎరిగి ఉన్నా, అతను సత్య ప్రవర్తన నేను చూసి ఉన్నా, సత్య ప్రవర్తన నేను చూశాను, అతను నీతిమంతుడు కనుక ఇదిగో అతనికి నేను 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నానని వెళ్ళి చెప్పు అనగానే యెషయా బయలుదేరాడు. యెషయా బయలుదేరి వెళ్ళిపోయి, హిజ్కియా నీ ఆయుష్ దినములు పొడిగించబడిని అని హిజ్కియాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హిజ్కియా దేవుని మాట విన్నవాడు కనుక ఎంత మేలు అన్నాడు, ఇశ్రాయేలీయులు నా మాట వినరా ఎంత మేలు, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. ఆ మేలు ఏంటంటే, వారు నా మాట విని ఎడలా నేను వేగ్యమే వెళ్ళి వారి శత్రువులను అరగదొక్కేదును. శత్రువులను అరగదొక్కే దేవుడు, మేలు చేసే దేవుడు. హిజ్కియా యథార్థంగా దేవుని మాట విని నడిచాడు కనుక మరణకరమైన సాతాను ఏం చేశాడంటే అనగదొక్కి సజీవుడిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ అపాయ సమయంలో నీ బాధలను సజీవుడిగా ఉండాలి అంటే, నీ సమస్యలను సజీవుడిగా ఉండాలి అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించాలి, నువ్వు నీతిగా బ్రతకాలి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. అంటే చూడండి, మీ వాక్యం ఆళ్ళే బ్రతికిస్తారు మిమ్మల్ని. యశ్వంతమ్మ గారు, వెంకటేశ్వర గారు మిమ్మల్ని బ్రతికిస్తారు. చూడండి పర్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా మాట విన్నవాడు కనుక మేలు పొందుకున్నాడు, మరణమును తప్పించుకున్నాడు, వేగ్యమే సమాధానం ఇచ్చాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసిన హిజ్కియాకి వేగ్యమే 1 దినమని రాయిలా, 2 దినాలని రాయిలా, 3 దినాలని రాయిలా. ఎందుకని రాయలేదో తెలుసా? హిజ్కియా ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి, అయ్యా నా యథార్థ ప్రవర్తనను, నా సత్య ప్రవర్తనను నీ సన్నిధిలో ఎలాగ నడిచానో, అన్ని విషయాలు ఎలాగ నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే
యెషయాకి జవాబు వచ్చింది. ఆ జవాబు తీసుకొచ్చి హిజ్కియాకి చెప్పాడు. ఆ మరణకరమైన రోగం తగ్గిపోయింది. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడి ఇంకా ముందుకు కొనసాగాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా నడిస్తే, దేవుని ఎడల యథార్థ ప్రవర్తన కలిగి నీవు ఉంటే, నీతి కలిగి నువ్వు బ్రతికితే, హిజ్కియాలాగా నువ్వు బ్రతకగలిగితే, ఆయన మాట వింటూ జీవిస్తే, హిజ్కియా ఆయన మాట విన్నవాడు కాబట్టి యథార్థంగా ప్రవర్తించాడు. హిజ్కియా ఆయన మాట విన్నవాడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన సన్నిధిలో ఎలాగుండాలో అలాగే ఉంటాడు. మనమైతే ఎలా ఉంటాం? మన ఇష్టానుసారంగా ఉంటాం. ఇది దేవుని సన్నిధి అని చూడడం. అయ్యగారు అమ్మగారు ఏమంటారులే. దేవుని సన్నిధి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మంత్రావడంలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏ రీతి ప్రవర్తన కలిగి ఉన్నాం దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను విధేయత కలిగిన వాడి వలె ఉండాలి. నీ అహమును, నీ అహంకారమును, నీ యొక్క ధనమును, ధనగర్వమును ఎక్కడ విడిచిపెట్టాలంట? పైగా చెప్పాడు, నీవు చెప్పులు ఇచ్చే చోటనే సమస్తమును విడిచి దేవుని మందిరంలోనికి రావాలంట. ఆయన అందుకే అంటున్నాడు, నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేస్తున్నాము. దేవుని సన్నిధికి ఎలా వెళుతున్నాం, దేవుని సన్నిధిలో ఎలాగ కూర్చుంటున్నాం, దేవుని సన్నిధిలో ఎలాగ ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో గొడవలాడే వారిగా ఉంటున్నావా, దేవుని సన్నిధిలో బూతులాడే వారిగా ఉంటున్నావా, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతికే వారిగా ఉంటున్నావా, దేవుని సన్నిధిలో ఆయన మాత్రమే ఆరాధించే వారిగా ఉంటున్నావా, ఆయన సన్నిధిలో మాత్రమే ఆయన సేవించే వారిగా ఉంటున్నావా, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నీవు ఉంటున్నావు? ఆయన అన్నాడుగా, ఆయన మాట విని ఇది దేవుని సన్నిధి తప్ప వేరొకటి కాదు అని యాకోబు కూడా భయపడుతూ గడగడ గడగడ గడగడగా వణుకుతూ తల కింద రాయిని చేసుకున్న రాతిని నిలబెట్టి కొన మీద నూనె, వేరొక స్థలమే అంటే వేరొక స్థలం అంటే అల్లరి స్థలం కాదు, మోసకరమైన స్థలం కాదు, వ్యభిచార స్థలం కాదు, ఇది దొంగ స్థలము కాదు, ఇది దేవుని సన్నిధి అని గడగడ గడగడ వణుకుతూ లేచి ఆయన కొన మీద నూనె పోసాడు. హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో ఎలాగున్నాడు అంటే ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటునో అంటే ఎట్లా నడుచుకుంటునో కూడా చూడమన్నాడు. చూస్తున్నాడు దేవుడు, అవన్నీ తెలుసు దేవుడికి. అందుకని కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నీ ఇష్టానుసారంగా ఉండకూడదు, నీ ఇష్టానుసారంగా పోట్లాడకూడదు, నీ ఇష్టానుసారంగా ధిక్కరించకూడదు, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో లోపడే మనస్తత్వం, దేవుని సన్నిధి అంటే భయము, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము కావాలి, దేవుని సన్నిధిలో ఉన్న దీవెన కావాలి. ఇదిగో మీకోసం ఇక్కడ దాచబడి ఉన్న ధనము నీకు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు, అది తీసుకుని వెళ్ళడానికి ఎంత విధేయుడిగా నీవు ఉండాలంటే అంత విధేయుడిగా నీవు బ్రతకాలి. అందుకే హిజ్కియా అయితే దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నవాడై ఉండి విధేయత కలిగి బ్రతికాడు. అందుకని అన్నాడు, నీ సన్నిధిలో ఎలాగున నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకున్నాము, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్నావు. ఆయనకు అనుకూలంగా సమస్తాన్ని అంటే ఆరాధన అంటే అనుకూలంగానే, ప్రార్థన అంటే అనుకూలంగానే, బయట నీ లోకానుసారంగా నడిచే విషయంలో కూడా ఆయనకు అనుకూలంగా అంటే దేవుని సాక్షిగా నిలబడేటట్లుగా, దేవుని మాటలు తెలియపరిచేటట్లుగా, దేవుని వరకు జీవించేటట్లుగా అనుకూలంగా బ్రతికాడంట హిజ్కియా. ఆయన మాటలు విని, మాటలు వినడం వల్ల ఏం తప్పించుకున్నాడంటే మరణమును. ఈరోజు మరణం తప్పించుకోవాలని మనకు అందరికి ఉంటుంది. అయ్యా నువ్వు ఒక 10 సంవత్సరాలు చచ్చిపోబోతున్నావు అంటే నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తాను. దేని కొరకు అంటే ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ దర్శనము మరణమును తప్పించిద్దని నా విశ్వాసం. యథార్థత పరిశుద్ధత తెలుసు కాబట్టి దేవుడికి తప్పిస్తాడని నాకు విశ్వాసం. అది నేను కాదులేండి, మరి దేవుని చిత్తాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పటికి సమస్తము సమకూర్చబడాలి, అందరూ దాంట్లో మందిరంలో ఉండాలన్న ఆశ. ఆ మరణము పొంచి ఉన్నది కీడు తప్పాలని నేను ప్రార్థన ఇప్పటికీ చేస్తున్నాను. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది అది నీతిగా యథార్థంగా నడిస్తే, పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని నేను దేవుడిని అడుగుతూ ఉన్న హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి మనము సజీవులుగా ఉండాలి, మరణాన్ని తప్పించుకోవాలయ్యా అంటే చేయవలసిన పని ఒకటే,
ఆయన సన్నిధిని ప్రవర్తించే విషయంలో, యథార్థంగా బ్రతకడంలో, నీతిగా బ్రతకడంలో మనము ఉండాలి. ఆయన మాటను మనకు ప్రకటించినప్పుడు ఆయన మాటను బట్టి విని నడిచే వారిగా మనం ఉండాలి. ఆయన అన్నాడు, నా మాట విని నేను ఎంత మేలో నేను వేగిరమే లేచి, కొంచెం మొదలు వాక్యానికి, నేను వేగిరమే లేచి వారి శత్రువులను అనగదొక్కెదను, వారి విరోధులను కొట్టెదను, యెహోవాను దూషించువారు వారికి లొంగుదురు. యెహోవాను దూషించు వారందరూ కూడా ఎవరికి లొంగుతారు? ఇశ్రాయేలు ప్రజలకి, అంటే దేవుని బిడ్డలకి లొంగుతారు, లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా ఉన్న, దేవుని బిడ్డల కాలము శాశ్వతంగా. ఈ లోకంలో 70 సంవత్సరాలే, కానీ శాశ్వత కాలం ఎక్కడ అంటే నిత్యరాజ్యంలో మనకి ఉంటది. అది శాశ్వత కాలం ఉంటుందంట. ఆయన అందుకంటే చూడండి, అతని శ్రేష్టమైన గోధుమలను, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదును. శ్రేష్టమైన గోధుమలు అంట, అతి శ్రేష్టమైన అంట. అంటే ఇప్పుడు మనకు బియ్యం ఉన్నాయి, 2 రకాల బియ్యం ఉన్నాయి. ఏమండి? రేషన్ బియ్యం, దాళవా బియ్యం, సన్న బియ్యం, లావు బియ్యం, మూతకలు, వాటిలో ఎన్ని రకాలు. గోధుమలో కూడా అలాగే రకాలు ఉంటాయి. అన్నిటికన్నా శ్రేష్టమైన అంట. ఇప్పుడు మనం అన్నిటికన్నా ఖరీదు గల కొనే ఏంటి? సన్న బియ్యం, సామాము సోరి, లలిత బ్రాండ్ అంట. ఏ బ్రాండ్? మనకు వంట వండాలంటే లలిత బ్రాండ్ తెమ్మంటారు. లలిత బ్రాండ్ ఎంత నీకు విలువ కలిగినదో అంత శ్రేష్టమైన దేవుని మాటలు పెట్టే సమృద్ధి కలిగిన కుటుంబంలో వస్తారు. చాలా మంది అప్పుడు రేషన్ బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది సన్నబియ్యం తింటారు? చేతులు ఎత్తండి. చాలా మంది ఉన్నారండి. నా చిన్నప్పుడు రేషన్ బియ్యం దొరకడానికి ఇబ్బంది, మాకు ఒక పూట గడవడం ఇబ్బంది. ఒక పూట గడవడానికి అంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం తినడానికి అట్టి కృపనిచ్చాడు. ఇంకా మీకు ఇవ్వబోతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వింటే దేవుడు శ్రేష్టమైన గోధుమ. మా అమ్మగారికి ఒక గోధుమరావు తీసుకొచ్చి పెడతాను, అది కాదంట, ఎర్ర గోధుమరావు తీసుకొచ్చి పెడితే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు. ఎర్ర గోధుమరావు వాటిలో కూడా మళ్ళీ శ్రేష్టమైనది ఉందంట, తుప్పు కలిగింది ఉందంట, పొట్టు కలిగింది, రకరకాలుగా ఉందంట. శ్రేష్టమైన గోధుమలు దేవుడు అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించిన వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను. ఏ తేనంట? కొండ తేనె. కొండ విలువ ఎంత విలువ ఉందంటే దానికి మధురంగా ఉంటుందంట కొండ తేనె. దాని అంత మధురం ఏది ఉండదంట భూమి మీద. భూమి మీద దాని అంత తీపిదనం ఏది నువ్వు ఎంత చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడ వెతికినా, ప్రపంచమంతా తిరిగినా కొండ తేనంత మధురం ఇంకేది దొరకదంట. అంత మధురాన్ని దేవుడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. అంటే అంత సమృద్ధి, అంత సంతోషము, అంత క్షేమము, అంత కుటుంబంలో ఆనందాన్ని దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అందుకంటున్నాడు చూడండి, ఇర్మియా ద్వితీయోపదేశ కాండము 7వ గ్రంథం 7వ అధ్యాయం, 7వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొని. దేవుడు చెప్తున్న మాట ఇదిగో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఉందును, మీరు నా జనులై ఉందురు. ఎవరైతే దేవుడి మాటలు అంగీకరిస్తారో, దేవుడి మాటలు విని నడుస్తారో వారికి ఆయన దేవుడై ఉంటాడంట. మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటి అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి ఎగకుండిరి, ముందుకు సాగక వెనక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి
నడుచుచూ వచ్చి ఇశ్రాయేలీయులు అలా నడుచుకుంటూ వచ్చారు. ఎవరైతే వింటారో వారికి దేవుడై ఉంటాడంట, వారు ఆయనకి జనులై ఉంటారంట. మనం ఆయనకి జనులై ఉండాలి కనుక, మనకు ఆయన దేవుడై ఉండాలి కనుక మనం ఆయన మాటను అంగీకరించే వారిగా ఉండాలి, ఆయన మాటను వినే వారిగా ఉండాలి, ఆయన మాటకు లోపడే వారిగా ఉండాలి. ఆయన మాటకు లోపడిన వారిగా ఉంటే ప్రభు మనకు విముఖుడై ఉంటాడు, అంటే దూరంగా ఉంటాడు. దావీదు అందుకంటాడు, ప్రభువా నువ్వు నాకు విముఖుడై ఉండకమయ్యా, నువ్వు త్వరగా రాయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నన్ను విడిపించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. విముఖుడయ్యి దేవుని మాట వినని వారికి దూరంగా దేవుడి నుండి కడవ స్థితి ఎలా ఉంటుందో చూస్తాడంట. కనుక మనం దేవుడి మాటలు వింటే దేవుడు మన పక్షాన ఉండి మన పక్షాన గొప్ప కార్యాలు చేసేవాడు. మరణము సహితము దేవుడు తప్పించి బ్రతికించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక చివరి మాటలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఒకసారి ఆలోచించండి. దేవుడు మన కొరకు రక్తంలో చిందిస్తే, దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టించి, ఆ ప్రాణం పెట్టి మన విమోచన ఇచ్చి దేవుడు మనం రక్షించినప్పుడు ఆయన మాట వినకుండా ఉండి మనం నడిస్తే, ఆయన అంటున్నాడు చూడండి, అపవిత్రమైన దానిగా ఎంచి కృపమూలంగా ఆత్మను తిరస్కరించిన వాడు, అంటే ఆత్మ చెప్పుతున్న మాటను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. చూడండి, ఎంత తోస్తారు, ఎంత శిక్షకు బాలైపోతాం, ఎంత శిక్షకు బానిసమైపోతాం, ఎంత శిక్షకు కారణమైపోతాం. దేవుడిచ్చి వెలబెట్టి మనల్ని రక్షించి కొన్నాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అపవిత్రపరిచేవారుగాను, ఆయన మాట వినకుండా విసర్జించి నడిచిన వారందరూ దేవునిని త్రొక్కి అది అపవిత్రమని వెంచిన వారిగా సమానులుగా కనబడుతూ ఉన్నారు. దానికి శిక్షార్హులవుతారు. ఎదుగో మనలో పాల్పంపులు పొందుతున్న మనము ఆయన మాటలు వినే బిడ్డలుగా ఉండాలి, మేలు పొందుకునే వారిగా ఉండాలి, శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించే వారిగా ఉండాలి. మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేవాడు, మన శత్రువులను అరగదొక్కేవాడు, కొండ తేనెతో మనల్ని తృప్తిపరిచేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట వింటే శ్రేష్టకరమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆయన మాట వినకపోతే ఎంత కీడును అనుభవించవలసిన పరిస్థితి వస్తుందో. మాట వినని వారందరూ ఎంత కీడుకు ఎవరి యోగ్యులైపోతారో. నువ్వు మేలుకు యోగ్యుడిగా ఉండాలి, కానీ కీడుకు యోగ్యుడిగా ఉండకూడదు. అంటే కేవలము ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వాక్యము, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండును, ఆ వాక్యమే. అంటే ఈ వాక్యం ఎవరై ఉన్నారు? ఈ వాక్యం ఎవరై ఉన్నారు? ప్రకటిస్తున్న అయ్యగారు అయి ఉన్నాడా? దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి, ఆయన మాటను బట్టి నడవాలి, ఆయన మాటను బట్టి జీవించాలి, ఆయన మాటను బట్టి ప్రార్థన చేయాలి. నోరు తెరువుడి నేను నింపుతానన్నాడు. నోరు తెరవాలి, నోటిని నింపుతాడు. నువ్వు నోరు తెరిచి అడిగితే నీ నోటిని నింపుతాడు. నువ్వు ఆయన దగ్గర యథార్థంగా ప్రార్థిస్తే నువ్వు బ్రతకగలుగుతావు. హిజ్కియా నోరు తెరిచాడు, అప్పుడు వరకు ఆ బాధను చూసుకొని బాధపడతా ఉన్నాడు. ఇదిగో భక్తుడు రానే వచ్చాడు చెప్పాడు. అతడు వెళ్ళి గోడ తట్టు తిరిగి నోరు తెరిచాడు. నా యథార్థతను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సన్నిధిని నేను ఎలాగో ప్రవర్తించుతానో జ్ఞాపకం చేసుకోయ్యా, అన్ని విషయాల్లో నేను ఎలాగో నడిచానో నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా, నీకు అనుకూలంగా నేను ఎలాగో నడిచానో జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగా అవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుడు కార్యాలు చేశాడు. నువ్వు నీతిగా బ్రతికుండొచ్చేమో, నువ్వు యథార్థంగా నడుస్తూ ఉండొచ్చేమో, నువ్వు నోరు తెరవకపోతే దానికి ప్రతిఫలం రాదు. ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా నువ్వు నోరు తెరిచి ప్రార్థన కూడా చేయాలి. హిజ్కియా చేసిన పని అదే. యథార్థంగా బ్రతికాడు,
పరిశుద్ధంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు, నోరు తెరిచి అడిగాడు, ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అడగడం బట్టి హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడి మరణమును తప్పించుకోగలిగాడు. ఈరోజు మనం మరణమును తప్పించుకోవాలయ్యా అంటే నా యథార్థతను జ్ఞాపకం చేసుకో అనడానికి కూడా మన యథార్థంగా ప్రవర్తించాలి. నీ సన్నిధిని ఎలాగా ప్రవర్తించడం జ్ఞాపకం చేసుకో అనడానికి దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తున్నావో నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. ఇదిగో నీకు అనుకూలంగా నేను ఎలాగో నడిచానో జ్ఞాపకం చేసుకో అనడానికి నువ్వు దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతకాలి. ఆ మాటలు పట్టుకొని నడుస్తూ బ్రతుకుతూ అడిగితే దేవుడు వెంటనే వేగంగా నీ ఎత్తకొచ్చి సమాధానమును జవాబునిచ్చే దేవుడు, నీ పక్షాన గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. విడిచిపెట్టని వాడు, ఆయన రక్తముతో నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఆయన రక్తమును అపవిత్రపరిచినట్లుగా నీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, నీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడొద్దు, నీ నోటికి వచ్చిన చటారులు వేయొద్దు. సరశక్తులైన బూతులైన దేవునికి అసహ్యమో. ఈ అసహ్యమైన పనులు మీరు చేయవద్దు, ఇష్టానుసారంగా మీరు బ్రతకొద్దు. దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన రీతిలో బ్రతకండి, దేవుని దగ్గర ఉండాల్సిన రీతిలో ఉండండి. దేవుడు చెప్పినట్లుగా మీరు నడవండి. అప్పుడు మిమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. మీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న చీకటిని సాతానుని అనగదొక్కేస్తాడు. మరలా చెప్తున్నాడు, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను అంటే నీకంటే జీవితాన్ని ఇస్తాడు, అట్టి భాగ్యాన్ని ఇస్తాడు. దేవుడిచ్చే భాగ్యం కొరకు ఎదురు చూడాలి, దేవుడిచ్చి కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఇచ్చిగా కనిపెట్టుకున్నాడు కాబట్టి సమృద్ధి సంతోషము కలిగి మరణమును తప్పించుకున్న వాడై అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే మాట విన్నవాడు పరిస్థితి అది. మాట వినని ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి అంటే ఆయన రోషము రగులుకొని అగ్నిలో దిగు వరకు, అంటే ఆయన అన్నాడు అక్కడ ఏమని రాయబడి ఉంది ద్వితీయోపదేశకాండంలో అంటే పాతాళమునకు దిగిపో వరకు ఆయన రోషము రగులుకొనుచు ఉంటది అని చెప్పాడు. నా కోపాగ్ని రగులుకొను పాతాళ వేదన వరకు అది దహించును. ఎప్పటి వరకు అంట? పాతాళ వేదన వరకు. ఎన్నిసార్లు చెప్తారయ్యా ఈ పాతాళ వేదన ఉందంటారా? ఉందే. కాబట్టే దేవుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు మొరపెట్టే పెట్టిగా ఉండాలి, నోరు తెరిసే పెట్టిగా, యథార్థంగా ప్రవర్తించే పెట్టిగా ఉండాలి, దేవుని రక్తానికి విలువించే పెట్టిగా ఉండాలి. ఈ రోజు మల తీసుకుంటున్నావు, ఈ రోజు ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు. రేపు వెళ్ళి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో నీకే తెలియట్లా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకే తెలియట్లా, నువ్వు ఎట్లా నడుస్తున్నావో నీకే తెలియట్లా. దాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. అది నీకెంత గొప్ప శిక్ష తెలుసా? అది ఎంత భయంకరమైన శిక్ష తెలుసా? ఒకసారి ఆలోచించుకోమని కూడా చెప్పాడు అదే వాక్యం. అది ఎంత భయంకరమైనదో. కనుక బల తీసుకుంటున్న నీవు నీ ప్రవర్తన ఈ రోజు ఉన్నట్లుగానే ప్రతిరోజు నువ్వు జీవించాలి. ఆయన శరీరమైన రక్తం చేత పరిశుద్ధపరచబడ్డ నీవు ఈ నెలంతా కూడా పరిశుద్ధంగానే జీవించాలి. మరలా బలలో పాలు పంపులు పొందేంత వరకు కూడా పరిశుద్ధంగానే బ్రతకాలి. ఆ రీతిగా బ్రతికితే నీకెంత మేలో ఆయన సమృద్ధి, ఆయన సంతోషంలో పొందగలుగుతాం. కనుక తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు. 11:51 అయింది. 2 నిమిషాలు చేయాలి ప్రార్థన. తెలిసి ప్రభా నీ మాట వినడం వల్ల వాడికి ఇంకా అవ్వలేదు ఈ వాక్యం. దేవుడు వచ్చే వారం కూడా మనం ధ్యానం చేద్దాం. అడుగుదా దేవుని ప్రభా నీ మాట వినడం వల్ల ప్రజల వలె ఉన్నారయ్యా. ఇశ్రాయేలు నీ మాట వినని మూర్ఖ చిత్తులు కాదు, ఎదుగైనా విశ్వాసం లేని పిల్లలుగా ఉన్నారని తెలియపరిచేవయ్యా. అయా నేను కనినా అయా దేవుని మరిచిన వారిగా ఉన్నారు. నువ్వు కనినా నాయన విడుదలమయ్యా మేము. అయా నీ రక్తముతో మమ్మల్ని కన్నావయ్యా, నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావయ్యా, నీ యథార్థతను మాకు ఇచ్చావయ్యా. ప్రభా మేమైతే నీకు లోపడని వారిగా, నీ మాట వినని వారిగా మేము జీవించాము. ప్రభువా యేసయ్యాదైతే మమ్మల్ని క్షమించండి, యేసయ్యాదైతే మమ్మల్ని క్షమించండి. ఒక్క మారుదైతే క్షమించి నీ బలలో యోగ్యులుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. యేసయ్యా నేను బూతులాడానయ్యా, నీ సన్నిధానం ఎలాగో నడుచుకుంటున్నా అయ్యా, నేను సరి చూసుకుంటూ ఉన్నానయ్యా. నీ సన్నిధిలో ఇష్టానుసారమైన మాటలు నేను మాట్లాడానయ్యా. తగ్గింపు స్వభావం నాలో లేదయ్యా.
సహించుకున్నానయ్యా.